కూడా నీకే స్తోత్రం. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది. మమ్మల్ని ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి నీకు వందనాలు. ఆశ్చర్యకార్యాలు జరిగించువాడా నీకే స్తోత్రం. తండ్రి, ఈరోజు ఎంతమందిని మీరు సిద్ధపరిచినారో వారి మీద నీ బలమైన శక్తి దిగొచ్చును గాక. వారికున్న బంధకాలు, వారికున్న ఇబ్బందులు, వారికున్న ప్రతి శాపం యేసు నామములో విరిగిపోను గాక. ప్రభా, నీ బిడ్డలకు ధైర్యం దయచే, బంధకాలన్నీ తెంపివేయండి, మనశ్శాంతి ఇవ్వండి. అన్ని విషయాల్లో మీరు తోడే ఉండి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మరి మనం చెప్పాల్సిన టాపిక్ ఏంటి అంటే, మనం ప్రతిరోజు విడుదల ప్రార్థన చేస్తున్నాము. నిన్నటి దినం పొద్దున్న మరి శాపాల గురించి, శాపాల గొలుసు అనేది ఉంటుంది. మన పితరులు చేసిన పాపాలు అది మన మీదకి వస్తుందని బైబిల్లో రాయబడ్డది. ఆ శాపాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. తరచుగా ఇంట్లో మనుషులు చచ్చిపోవటము, యాక్సిడెంట్లు అవ్వటం, అనారోగ్యం పాలవ్వటం, సూసైడ్ చేసుకోవటం, ఒకే ఇంట్లో 4-5 చచ్చిపోవటం, ఇదంతా కూడా శాపాలు అన్నమాట. తర్వాత మన నోటి ద్వారా మనం చేసే పాపాల వల్ల, మన శరీరంతో చేసిన పాపాల వల్ల కూడా శాపాలు అనేటివి మనకి అటాక్ అవుతాయి. వాటి ద్వారా సైతాన్ వచ్చి మనల్ని పీడిస్తూ ఉంటాడు. తర్వాత మన పాపాలన్నీ మనం ఒప్పుకొని మనం ప్రార్థన చేసినప్పుడు, పాపం ఎందుకు చేయొద్దు అన్నాడంటే, పాపం చేసినప్పుడు దురాత్మ మన లోపల వస్తాడు. సైతాన్ కూడా మనం టెంప్ట్ చేస్తాడు పాపం చేయమని. అది ఏదైనా కావచ్చు, విగ్రహార్థనే కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే వచ్చిన దురాత్మను మనం వెళ్ళగొట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాపాలు ఒప్పుకోవాలి. రెండోది, దేవుడు మనకిచ్చిన అధికారం. బాప్తిజం తీసుకున్న ప్రతి వ్యక్తికి దేవుడు అధికారం ఇచ్చాడు. యేసునామంలో బయటికి రా సైతాన్, యేసునామంలో వెళ్ళిపో అంటే అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత డోర్ క్లోజ్ అయిపోతుంది. హల్లెలూయా. తర్వాత మనము వాక్యం చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ప్రతిరోజు ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఈ జన్మత కర్మత పూర్వీకుల శాపాలు అనేటివి మనకి అటాక్ కావు. నెక్స్ట్ మనం చూసాము, మన పూర్వీకులు బలిపీఠాలు కట్టి ఉంటారు. కొన్ని శక్తులతో వాళ్ళు నిబంధన చేసుకుంటారు. మన తాత ముత్తాతలు ఎవరో ఒకరు మాంత్రికులుగా మారి ఉంటారు, మంత్రగత్తగా మారుంటారు. ఒక వ్యక్తి మంత్రగత్తగా మాంత్రికుడుగా మారాలి అంటే ఖచ్చితంగా ఒక సైతాన్ ఆత్మతో నిబంధన చేసుకోవాలి. రక్త దర్పణం, రక్తం చేత వాళ్ళు నిబంధన చేసుకుంటారు. వాళ్ళు చనిపోతారు, మన పూర్వీకులు చనిపోతారు. వాళ్ళు నిబంధన చేసుకున్న ఆ బలిపీఠాలు కావచ్చు, ఆ నిబంధన చేసుకున్న ఆత్మలు కావచ్చు, మన పూర్వీకుల రక్తం మనలో ఉంటుంది కాబట్టి మనకి అటాక్ ఇస్తుంది. అందుకే మనం ప్రార్థన చేస్తుంటే నిద్ర వస్తుంటుంది, ప్రార్థన చేస్తుంటే గొడవ అవుతుంటుంది, ఒక్కొక్కసారి ప్రార్థన చేయబుద్ధి కాదు, ప్రార్థన చేస్తుంటే ఏమవుతుందిలే ఇన్ని సంవత్సరాలు, ఇవన్నీ ఆలోచన రావడానికి ఈ శక్తులే అన్నమాట. బైబిల్లో కూడా దేవుడు బలిపీఠాలని కూల్చాలని గిద్యోనికి చెప్పాడు. మీ తండ్రి బలిపీఠాన్ని కూల్చేయమన్నాడు. ఎందుకు అంటే దేవునికి తెలుసు ఈ బలిపీఠం మీదకి వెళ్ళి శక్తి అనేది పనిచేస్తుంది. అయితే మన పూర్వీకులు ఇప్పుడు లేరు, వాళ్ళు ఎక్కడ కట్టిరో తెలియదు, కానీ ప్రార్థన చేయటం వల్ల బలిపీఠాలు ఇరిగిపోతాయి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చెప్పిన మాట ప్రకారము అక్కడ ఏమైంది అని అంటే, పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నాటుటకు దేవుడు ఇర్మియాకి అధికారం ఇచ్చిందని రాయబడ్డది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అట్లనే దేవుడు మనకు కూడా ఏం చేశాడంటే అధికారం ఇచ్చాడు. యేసు నామంలో మనం ప్రభు యొక్క పిల్లలమై ఉన్నాం. ప్రభులో ఏదైతే అభిషేకం ఉందో, ప్రభులో ఏదైతే శక్తి ఉందో అది మనలో కూడా పారుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం ప్రార్థన చేయటం వల్ల మన పూర్వీకులు కట్టిన నిబంధన విరిగిపోతుంది. ఇజ్రాయెల్ ప్రజల్ని శపించాలని చెప్పి బాలాక్ అనే రాజు బిలాం అని ఒక ప్రవక్తను పిలిచాడు, ఒక మాంత్రికుడు ఆయన. వాళ్ళను శపించాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి ఇజ్రాయెల్ ప్రజలు, వాళ్ళు ఎక్కడ వస్తే ఆ రాజ్యం వాళ్ళది అయిపోతుంది అని చెప్పినప్పుడు మరి
బిలాము అనే మాంత్రికుడు, ఆయన ఒక ప్రవక్త, అబద్ధ ప్రవక్త. ఆయన ఏమన్నాడంటే నా కోసం 7 బలిపీఠాలు కట్టు అని చెప్పాడు. 7 బలిపీఠాలు కట్టిరు. ఆయనకు చేయాల్సిన మర్యాద అంతా చేశారు. కరెక్ట్గా శపిద్దామనే టైంలో దేవుడు ఆయనతో మాట్లాడాడు. నువ్వు ఒక్క మాట కూడా చెప్పొద్దు అని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి తెలుసు బలిపీఠాలు కట్టిన తర్వాత సైతానికి ఎఫెక్ట్ ఎక్కువ పెరుగుతుందని. కాబట్టి మన పూర్వీకులు, తాత ముత్తాతలు ఎవరో 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు వాళ్ళ రక్తం మన మీద ఉంటుంది. వాళ్ళు చేసింది కూడా మనకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది ఏమో ఈ పూర్వీకులది నమ్మరన్నమాట. పూర్వీకులది నమ్మనన్నప్పుడు బైబిల్లో దేవుడు ఎందుకు రాశాడు? ఇప్పుడు తల్లిదండ్రుల్ని సన్మానించాలి అని చెప్పిండు, తల్లిదండ్రుల్ని శపించద్దు అని చెప్పిండు, వాళ్ళ శాపం చుట్టుకుంటుంది అన్నాడు. ఎందుకు అన్నాడు? చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. చేస్తాం. వాక్యం చెప్తున్నా, ఫస్ట్ వాక్యం వినండి. వాక్యం వినిన తర్వాత ప్రార్థన చేస్తారు. వాక్యం జస్ట్ వినండి. రైట్. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు దేవుని ప్రియమైన వాళ్ళరా, అందుకే బైబిల్లో ప్రతి దాంట్లో కూడా రాసుకుంటూ వచ్చాడు. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, దొంగతనం చేయొద్దు, ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. మనకి ఇప్పుడున్న చర్చెస్లో వీటి గురించి ఎవరు మాట్లాడతలేరు. నువ్వు మారు మనసు, ప్రైజ్ ది లార్డ్, నువ్వు మారు మనసు పొందాలని చెప్తున్నారు, నువ్వు బాప్తిజం తీసుకోవాలంటున్నారు, నువ్వు దశమ భాగాలు ఇవ్వాలంటున్నారు, నువ్వు ఆత్మల్ని సంపాదించాలని ఇంతవరకే అంటున్నారు. కానీ దీని మీద పెద్దగా సబ్జెక్టు బయట లేదు. నేను మరి విడుదల ప్రార్థన, విడుదల పరిచర్య గురించి బాగా డీటెయిల్గా స్టడీ చేసినప్పుడు నాకు ఈ విషయాలు అర్థమైనాయి. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు చాలా ప్రాముఖ్యము. ఈ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు మ్యాక్సిమం మనం వాటిలోకి వెళ్ళి మనము విడుదల పొందుతాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అది కూడా మనం చూసాము. తర్వాత ఈరోజు మధ్యాహ్నం మనం ఏమి నేర్చుకున్నాము అని అంటే, ఆలస్యం చేసే ఆత్మ. ఆలస్యం చేసేది కూడా ఒక ఆత్మ ఉంటుంది. అది మనుషుల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఉద్యోగము ఆలస్యం అయిపోతుంటుంది, వివాహం ఆలస్యం అయిపోతుంటుంది, జాబ్లో ఏదైనా ప్రమోషన్ ఉంటే ఆలస్యం అయిపోతుంటుంది. ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఈ ఆత్మ ఆలస్యం చేస్తుంది. ఎక్కడి నుంచి డబ్బులు వచ్చేది ఉందంటే కూడా ఆ డబ్బులు కూడా ఆలస్యం చేస్తుంది. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తే యేసు ప్రభువు వారు ఒక ఉదాహరణ చెప్పారు. ఏం ఉదాహరణ చెప్పారు అంటే, ఒక ధనవంతుడు ఒక వ్యక్తికి అతని సామర్థ్యత ప్రకారం 10 తలాంతులు ఇచ్చాడు. ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. ఈ వ్యక్తికి 10 తలాంతులు ఎందుకు ఇచ్చిండు అని అంటే, ఈయన సామర్థ్యత అనమాట. ఆ 10 తలాంతుల్ని హ్యాండిల్ చేయాలి. 10 తలాంతులు అంటే 10 లక్షలు అనుకోండి. 10 లక్షలు ఇచ్చిండు. ఈ 10 లక్షల్ని ఆయన 20 లక్షలు చేసిండు. ఆయన సామర్థ్యత, ఆయన చేయగలుగుతాడు, అందుకే ఇచ్చిండు. 5 తలాంతులు అంటే ఒక వ్యక్తికి 5 లక్షలు ఇచ్చిండు, వాడు ఇంకో 10 లక్షలు చేసిండు. ఒకనికి ఒకటే తలాంతు ఇచ్చిండు, అంటే 1 లక్ష ఇచ్చిండు. ఎందుకు 1 లక్ష ఇచ్చిండు, వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదంటే ఆయనకు అంత కెపాసిటీ లేదు, దాన్ని అంత డీల్ చేయలేడు. కాబట్టి ఆయనకు 1 లక్ష రూపాయలు ఇచ్చిండు, 1 తలాంతు ఇచ్చిండు. అయితే ఈయన ఏం చేసినాడు అంటే, ఈ 1 తలాంతున్న వ్యక్తి ఏం చేసిండంటే ఆ డబ్బుల్ని భూమిలో పాతిపెట్టాడు. భూమిలో పాతిపెట్టిన తర్వాత మళ్ళీ దేవుడు వచ్చి అడిగినప్పుడు సరే అని చెప్పి ఆ 1 తలాంతు ఇచ్చిండు. దేవునికి కోపం వచ్చి అది తీసుకొని 10 తలాంతునికి ఇచ్చి ఈయన శపించాడు అన్నమాట. ఇక్కడ మనం చూస్తే సామర్థ్యత ఉంది, కానీ దానికి డిలే అయిపోతుండే ఆ వ్యక్తి. ఆ డిలే చేసేది ఎవరు అంటే ఈ చీకటి ఆత్మ అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కూడా కొన్ని శక్తులు అనేటివి పనిచేస్తాయి. అవి మనల్ని డిలే చేస్తూ ఉంటాయి. ప్రార్థనకు వెళ్దామంటే వెళ్ళబుద్ధి కాదు, బైబిల్ చదువుదామంటే చదవబుద్ధి కాదు, డబ్బు సంపాదిద్దాము అంటే రేపు పోదాంలే, ఎల్లుండి పోదాంలే, ఇట్లంతా కూడా డిలే అవుతుంటాయి. ఈ డిలే అయ్యే ఆత్మలు కూడా మన పితరుల దగ్గర నుంచి, మన పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేవి ఉంటాయి. కొన్ని శక్తులేమో మనం బాప్తిజం తీసుకున్న తర్వాత మనం ఎదగద్దు అని చెప్పి కూడా అవి పని చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి మనం కూడా వాటిని ఈరోజు ప్రార్థన చేసి వాటిని జయించాం.
ఈరోజు ఇప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి అని అంటే, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టే ఆత్మ గురించి మనం తెలుసుకోవాలి. దానికోసం మనం ప్రార్థన చేయాలి. మనం చూస్తే డబ్బు అందరికీ కావాలి. డబ్బు సంపాదించటం చాలా ప్రాముఖ్యం. డబ్బు సంపాదించే దానికంటే డబ్బును కాపాడుకోవటం, తర్వాత డబ్బును సరిగ్గా వాడటం చాలా ఇంపార్టెంట్. కొంతమంది జీవితంలో దేవుని ఒక ఆశీర్వాద ప్రకారం, పూర్వీకులు చేసిన ఫలితం ప్రకారం మంచి డబ్బుతో పుడతారు. కళ్ళు చూసిన డబ్బే ఉంటుంది వాళ్ళకి. కానీ ఆ డబ్బుని ఎలా ఉత్పత్తి చేయాలో జ్ఞానం ఉండదు. హల్లెలూయా. బెట్టింగ్స్ అని, లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకి విచ్చలవిడిగా ఇచ్చేసి ఏముండదు. అంటే ఒక ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు ఒక స్థలం కొనుక్కున్నాడు. తండ్రి కొడుకుకు ఒక స్థలం ఇప్పించాడు. తండ్రి చనిపోయాడు. ఆ స్థలంని ఒక ఎకరం స్థలంని ఏం చేయాలి, 2 ఎకరాలు 3 ఎకరాలు చేయొచ్చు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే, ఆయనకు పైసలు లేకపోతే 60,000కో 70,000కో ఆ ఎకరామే అమ్మేస్తున్నాడు. అమ్మి వచ్చిన పైసలు పేకాటకు పెట్టేసిండు, తాగుడుకు పెట్టేసిండు. ఓ 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది. ఆ కొన్న వ్యక్తి ఏం చేసినట్టు ఆ ఎకరాన్ని దాదాపు 20 లక్షలకు 30 లక్షలు కొనుక్కున్నాడు. హల్లెలూయా. అదే వ్యక్తి దగ్గర మళ్ళీ ఈయన పోతున్నాడు పని చేయడానికి, లేదా డబ్బులకి అడుక్కోవటానికి. ఆర్థికంగా దెబ్బతింటున్నాడు. అట్లనే దేవుని ప్రియమైన వాళ్ళగా సైతాన్ శక్తులు కొన్ని ఉంటాయన్నమాట. దరిద్రపు శక్తి అని ఉంటుంది. అవి ఏం చేస్తాయంటే మనకి దరిద్రం తీసుకొస్తుంది. ఈ శక్తి ఎట్లా పనిచేస్తుంది అంటే, మనకు డబ్బు రాకుండా చేస్తుంది. మనం కష్టపడతాము, డబ్బు రాదు. వచ్చిన డబ్బు హాస్పిటల్ పాలవుతుంది, లేకపోతే డబ్బులు రాగానే పోగొట్టుకోవటం జరుగుతుంది. హల్లెలూయా. లేకపోతే వచ్చే డబ్బులు వస్తాయి, వడ్డీలకి మిత్తిలకి వెళ్ళిపోతాయి. రూపాయి పొద్దున అవ్వగానే సాయంత్రం అవ్వగానే ఏమైనా తినాలనిపిస్తుంది. ఏదైనా తిందాము అని షాప్కి వెళ్తే, తిందాము అంటే 20 రూపాయల ప్లేటు. ఏదైనా తిందాము అని అంటే ఇదే 20 రూపాయలు రేపు వస్తాయి కదా పాల ప్యాకెట్కి, రేపు ఖర్చు పెడదాంలే. ఇట్లా అయిపోతుంటుంది. కష్టపడే తిండికే, కానీ తిండి కూడా దొరకదు. మళ్ళీ ఆరోగ్యం పాడవుతుంటుంది. తర్వాత వచ్చిన డబ్బులు కనబడవు. ఇవన్నీ కూడా ఈ ఆత్మలు చేస్తూ ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. మనం ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఈరోజు 2 వచనాలు మీకు చూపించాలని నేను ప్రభు చేత ప్రేరేపించబడ్డాను. చూడండి, జస్ట్ ఎవరైనా రాసుకుంటే రాసుకోండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. మీరు భాగ్యము సంపాదించటానికి మీకు సామర్థ్యత కలుగజేయవాడు ఆయనే. ఇక్కడ ఏమంటుండు, నీ దేవుడైన యెహోవాను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకోవటానికి సామర్థ్యత ఇచ్చేవాడు దేవుడే అంటున్నాడు. హల్లెలూయా. ఈ పాయింట్ని మనం నోట్ చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దేవుడు మనకి సామర్థ్యత ఇస్తున్నాడు. నీకు వచ్చే 100 రూపాయలు అది 1000 రూపాయలుగా మారే సామర్థ్యత ఇస్తున్నాడు. అయితే మళ్ళీ నీకు అప్పులు ఎందుకు అయిపోతున్నాయి అంటే, నీకు వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలా కూడబెట్టాలో నీకు తెలుస్తలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఒక విత్తనం ఉంటుంది. విత్తనము ఆకలి తీరుస్తుంది. విత్తనం ఇంకొక విత్తనాన్ని ఉత్పత్తి చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు 1 కేజీ బియ్యం విత్తనాలు ఉన్నాయి. ఒక కేజీ బియ్యం విత్తనాలు మనం పొలంలో వేస్తే చాలా విత్తనాలు వస్తాయి, చాలా బ్యాగ్స్ ఆఫ్ రైస్ వస్తుంది. అదే విత్తనాలు మనం తినేసినాం అనుకోండి, ఏముండదు. మళ్ళీ నెక్స్ట్ తరంకి మళ్ళీ 10 రోజుల తర్వాత మనకు ఆహారం ఉండదు. కొంతమంది లైఫ్లో మనం చూస్తున్నప్పుడు డబ్బులు వస్తూ ఉన్నప్పుడు రపా ఖర్చు పెట్టేస్తారు. హల్లెలూయా. దాని గురించి ఆలోచించారు. ఇప్పుడు ఒక వాషింగ్ మెషినే కొనుక్కోవాలి. డబ్బులు ఉన్నాయని చెప్పి వాషింగ్ మెషిన్ కొనేస్తారు. ఆ వాషింగ్ మెషిన్ని వాడరు. హల్లెలూయా. అది మూలకు పడిపోయి ఉంటుంది. లేకపోతే ఫోన్స్లో మనం చూస్తాం, చాలామందికి ఉంటుంది అలవాటు. అంటే అవగాహన లేక అన్నమాట. అంటే కొనుక్కుంటాము, దాన్ని వాడము, అది వేస్ట్ అయిపోయి ఆడ మురిగిపోతూ ఉంటుంది.
హల్లెలూయా. ఇట్లా విచ్చలవిడి తనం కష్టపడినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఆ డబ్బులు అనేటివి మన దగ్గరికి రావు. హల్లెలూయా. రెండోది ఏంది అని అంటే, కొంతమంది ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు ఆకలేస్తున్నప్పుడు బిర్యానీ తిన్నా కడుపు నిండుతుంది, చాయ్ సమోసా తింటే కూడా, ప్రైజ్ లార్డ్ అక్క, చాయ్ సమోసా తాగితే కూడా మనకి కడుపు నిండిపోతుంది. హల్లెలూయా. కానీ చాలామంది ఏం చేస్తారు అంటే బిర్యానీ తినేస్తారు. బిర్యానీ ఒక 150 రూపాయలు 200 ఉంటుంది, చాయ్ సమోసా 20 రూపాయలు ఉంటుంది. హల్లెలూయా. ఒకసారి ఆలోచిద్దాం. చాలా ప్రాముఖ్యమైన విషయం. కూరగాయలు ఉంటాయి, 100 200 300 పెడితే ఒక వారం 10 రోజుల కూరగాయలు వస్తుంది. అదే చికెన్ తిన్నాం అనుకోండి 300 కథ ఒక పూట ఒక రోజే వస్తుంది. అంటే నేను ఇక్కడ ఏమంటున్నాను అంటే, డబ్బులు వచ్చినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. డబ్బులు వచ్చినప్పుడు దానికి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ డబ్బులు ఇచ్చినావు, ఈ డబ్బులు వేస్ట్గా ఖర్చు అవ్వకూడదు. మనం డబ్బులు దేనికి బాగా ఖర్చు పెట్టాలి అంటే ఆరోగ్యానికి ఖర్చు పెట్టాలి. ఆరోగ్యానికి నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టు, తప్పేమీ లేదు. ఎందుకంటే మనం కడుపు కోసమే మనం కష్టపడుతున్నాం. మన ఆకలి తీరాలి. నువ్వు ఏదైనా దాంట్లో కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ ఆకలి విషయంలో కాంప్రమైజ్ కాలేము. హల్లెలూయా. మనకు రోజు ఫుడ్ కావాలి, రోజు అన్నం కావాలి, రోజు పప్పు కావాలి, రోజు కూర కావాలి. దానికోసం మనం డ్యూటీ చేస్తాం. అయితే మనం డ్యూటీ చేసి, మనం బిజినెస్ చేసి, మనం చేస్తున్నది ఏంటంటే, ఆహారానికి మనము ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మనం ఏం చేస్తాం అంటే వేరే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. దానివల్ల ఆరోగ్యం పాడైపోతుంది. హల్లెలూయా. కొంతమందిని చూసినప్పుడు ఎప్పుడు చూసినా పచ్చడి అన్నమే తింటారు. హల్లెలూయా. లేకపోతే మజ్జిగ అన్నమే తింటారు, లేదు అంటే ఓన్లీ టమాటా చారే తింటారు. కూర వండుకుంటే డబ్బులు అయిపోతాయేమో అని. తర్వాత ఏమైపోతుంది, ఒక్కటేసారి అడ్డం పడిపోతారు, వచ్చిన పైసలని హాస్పిటల్కి పోతాయి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే నేను పచ్చడన్నం తినొద్దని అంటలేను, నేను పెరుగన్నం తినొద్దని అంటలేను. నేను చెప్పేది ఏంటంటే ఆరోగ్యం కోసం ఆలోచించండి. బలం గల ఫుడ్ తినండి. ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి, జ్యూసులు ఉంటాయి. దానికి ఏం పెద్ద ఖర్చు ఏమి కాదు. హల్లెలూయా. తర్వాత నూనె ఉంటుంది, మంచి నూనె వాడడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అనంటే ఇప్పుడున్న వాటిలో నూనె చాలా కల్తీ అయిపోయింది. ఆ నూనె వాడటం వల్ల బాడీ పెయిన్స్, తల వెంట్రుకలు ఊడిపోవటం, తర్వాత తొందరగా ఏజ్ బార్ అయిపోయినట్టు ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆహారం కొరకు మనము డబ్బుల కోసం మనం ఎన్ని పైసలైనా ఖర్చు పెట్టచ్చు. మంచి ఫుడ్ మనం తినడానికి ప్రయత్నం చేయాలి. మనం తినే ఫుడ్ ఫస్ట్ ఏందో కూడా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, పిల్లలకి చిప్స్ పెడతాం, లేకపోతే చాక్లెట్స్ ఇస్తాం. అది 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది, కానీ దానివల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. అదంతా కూడా జంక్ ఫుడ్. దాని బదులు ఫ్రూట్స్ పెడితే పిల్లల ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అలా అంటే జనరల్గా నేను చెప్తున్నాను. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, అప్పులు చేసుకునేది ఎవరు అంటే మనమే అన్నమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఏదైనా వస్తువు కొంటున్నప్పుడు దాన్ని 10 సార్లు ఆలోచించాలి. ఇది నాకు ఉపయోగపడుతుందా, ఇది నాకు ఉపయోగపడితేనే మనం కొనడానికి ప్రయత్నం. అది నీకు చాలా అవసరం, నీకు ఒక స్పీకర్ అవసరం, నీకు ఒక ఫోన్ అవసరం, ఖచ్చితంగా నువ్వు కొనుక్కోవాలి. అది లేకపోతే కాదంటే దాన్ని కొనుక్కోవాలి అంతే. దానివల్ల నీకు ఆత్మీయత పెరుగుతుంది, దానివల్ల నీకు ఆరోగ్యం వస్తుంది, దానివల్ల నీకు కొంచెం శ్రమ తప్పుతుంది అంటే దాన్ని కొనుక్కోవాలి అంతే. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత ఎప్పుడైనా హాస్పిటల్స్కి మనం వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏమంటారంటే ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ అనగానే మనం తొందరగా ఆడ ప్రిపేర్ అవ్వద్దు. 4-5 హాస్పిటల్ తిరగాల, 4-5 డాక్టర్లకు అడగాల. హల్లెలూయా. ఎక్కడ ఏం చెప్తుందో వినాలి. వినిన తర్వాత ఆలోచించి మళ్ళీ ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఎమర్జెన్సీ కండిషన్ ఉందనుకోండి, దానికి మనం ఏం చేయలేం. హల్లెలూయా. ఆ ఎమర్జెన్సీ కండిషన్ రాకముందే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడు, నువ్వు భాగ్యవంతు అవ్వటానికి ఆయననే నీకు ఆ కెపాసిటీ ఇస్తాడంట. అంటే నీకు వచ్చిన డబ్బులు, నీకున్న అప్పులు తీరిపోవటానికి దేవుడు బలం ఇస్తాడంట, దేవుడు యోగ్యత ఇస్తాడంట. మనం ఏం చేయాలంటే ఆ యోగ్యతను కాపాడుకోవాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ఒక షర్ట్ ఉంటుంది,
షర్టు 500 కొనొచ్చు, 1000 రూపాయలు కూడా కొనొచ్చు, 200 కూడా కొనొచ్చు. హల్లెలూయా. కానీ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ షర్టు ఎన్ని రోజులు వస్తుంది, ఎంతగా ఉపయోగపడుతుంది, ఆ షర్టు కొనటం నాకు అవసరమా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్లో ఏముందంటే నా బిడ్డలకి జ్ఞానం లేకనే వాళ్ళు నశించిపోతున్నారు అంటున్నాడు. హల్లెలూయా. సైతాన్ కూడా ఏం చేస్తాడంటే మనకి టెంప్ట్ చేస్తాడు. అది కొను, ఇది కొను, ఇది చేయి, ఏదేదో చెప్తాడు, ఏముండదు ఆడ. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి పైసా కూడా ఒక విత్తనం లాంటిది. విత్తనాన్ని కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యం. తర్వాత నెక్స్ట్ విషయం ఏంటంటే ఎప్పుడు కూడా అప్పుల విషయంలో వేరే వాళ్ళ మధ్యలో పోకూడదు. చాలా చాలా పెద్ద ప్రాబ్లం అది, చాలా తప్పది. ఎందుకు అనంటే నీ దగ్గర పైసలు ఉన్నాయనుకో, నువ్వు ఇచ్చేవాడికి ఇచ్చేసేయి, తప్పేమి లేదు. కానీ మనం మధ్యలో పోయి ఇచ్చినామనుకో సైతాన్ చాలా శోధిస్తుంది. అందులో సేవ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అస్సలు ఎప్పుడు కూడా డబ్బుల విషయంలో ఎవరు వెనక పోకూడదు, మధ్యలో అస్సలు పోకూడదు. నేను నా జీవితం మొత్తంలో ఎవరికి డబ్బు ఇప్పలేదు, ఇంతవరకు జీవితం మొత్తంలో ఇప్పలేదు. నేను సేవ చేసిన దినాల్లోకి వెళ్ళి ఎప్పుడు కూడా నా దగ్గర ఉంటే ఇచ్చేసిన. నేను కొంతమంది అలిగి వెళ్ళిపోయారు, అర్థమైపోయింది, ఓహో వీళ్ళు డబ్బుల కోసమే వచ్చారని. హల్లెలూయా. లేదు నా దగ్గర, నేను ఎక్కడ చేయాలా, చాలా ప్రాముఖ్యం. వాళ్ళు ఏమైనా అనుకోండి, ఉంటే ఉంటారు, లేకపోతే ఓడిపోతారు. మా చర్చ్ మెంబర్స్ కూడా తెలుసు, ఆయన డబ్బుల విషయంలో ఎవరి జోలికి పోడు, ఎవరికి డబ్బులు ఇవ్వడు అని. ఎందుకంటే నేను సేవలో వచ్చిన కొత్త దినాలు ఒక పాస్టర్ గారు చెప్పిండు, బ్రదర్ నువ్వు డబ్బుల విషయంలో నువ్వు వెళ్ళకు, నువ్వు ఎట్లుంటావంటే నీ దగ్గర లేకపోయినా వేరే వాడికి ఇచ్చేస్తావు నువ్వు, కానీ అది నీకు పీక మీద చుట్టుకుంటుంది. ఇదిగో నేను 1 లక్ష 2 లక్షలు వేరే వాళ్ళకి ఇప్పించి మిత్తి అన్నీ కట్టుకుంటే 5 లక్షలు అయిపోయింది. అది అట్లా వెళ్ళకుండా సేవ అంతా ఆగిపోతే ఆయన ముందు నన్ను టైట్ చేసిండు. అప్పటి నుంచి నేను దానికి వెళ్ళానన్నమాట. అంత అవసరం లేదు నాకు. హల్లెలూయా. ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవటం బెస్ట్. బైబిల్లో కూడా యేసయ్య ఏమన్నాడంటే ఏ నాటికి ఏడు ఆ నాటికి చాలును అన్నాడు. హల్లెలూయా. పబ్లిక్ కూడా ఏం చేస్తారంటే మన కాలు మోపుతారు, నువ్వు 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 గ్రేట్ అంటారు, నువ్వు తోపు అంటారు, నువ్వు తురుము అంటారు, ఏందేందో చెప్తారు. హల్లెలూయా. వాళ్ళు చాలా ఏడుస్తారు, ఎన్నో నా ముందర కూడా మస్తు మంది ఏడుస్తారు. నేనేం చేయాలి, ప్రార్థన చేద్దాం బ్రదర్ అని చెప్తాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, రాత్రంతా ప్రార్థన చేస్తాను. ఇప్పుడు మన బ్యాచ్లో ఆమె మాధవ్ అక్క ఉంది, వాళ్ళ అన్న మస్తు టార్చర్ పెడుతున్నాడు, 2 లక్షలు 3 లక్షలు ఇవ్వాలి, సొంత అన్న అనమాట. ఆమె నా దగ్గరకు వచ్చి ఏడుస్తుంది, నేను ఏం చేయాలో అర్థం కావట్లే అంటే ఆల్ నైట్ ప్రేయర్ చేద్దామన్నాను. ఆల్ నైట్ ప్రేయర్ చేసినాం. ఆమె ఒక దగ్గర లోన్ అప్లై చేసింది, 10 సార్లు జరిగింది లోన్, ఆయన దాన్ని తీసుకోలేడు. ఆల్ నైట్ ప్రేయర్ చేసిన తర్వాత ఇప్పుడు పో అక్క అని చెప్పినాను. నెక్స్ట్ డే పోయి వెళ్ళింది, లోపల పిలిచి మాట్లాడి లోన్ శాంక్షన్ చేయించేసాను 2 లక్షలు. ఆ అమౌంట్ పడంగానే వాళ్ళ అన్న తీసుకున్నాడు, ఒక చాక్లెట్ కూడా కొనలేదు పాప వాళ్ళు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. అంటే మనము చేతుల ద్వారా కాకుండా ప్రార్థన ద్వారా మనం సాయం చేయగలుగుతాము. ఇది మనము గమనించాలి. ఎందుకంటే ఈ విషయము మనము మన పిల్లలకు కూడా నేర్పియాలి. పిల్లలు అడగంగానే రపరప పైసలు ఖర్చు పెట్టద్దు, వాళ్ళకు మనమే పాడు చేసినట్టు. హల్లెలూయా. మా అమ్మ ఎక్కడి నుంచైనా తీసుకొస్తుంది, మా నాన్న ఏడు నుంచైనా తీసుకొస్తాడు, అసలు అలవాటు చేయొద్దు. ఎట్లా అయ్యేది ఉంటే అట్లా అవుతుంది. వాళ్ళకు కూడా తెలియాలి మన కష్టం ఏందో, మనం ఎంత ఇబ్బంది పడుతున్నా వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఎలర్ట్ అయ్యి ఏం చేస్తారు అని అంటే ఆ డబ్బులు వాళ్ళు కూడా కూడబెట్టడానికి, లేకపోతే డబ్బులు సంపాదించడానికి వాళ్ళు కూడా ముందుకు వెళ్తారు. హల్లెలూయా. పిల్లలు బర్త్డేలు వస్తున్నాయి అని చెప్పి 100 మందిని పిలిచేసి బిర్యానీ వండేసి కొత్త బట్టలు చేయటం అంత అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు చేసినాం, 2 సార్లు చేస్తే సరిపోతాయి. అదే పైసలు మనం బ్యాంకులో అకౌంట్లో మనం పెట్టుకుంటే ఎప్పటికైనా మనకు వస్తుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజలకు ఉన్న తేడా అదే అన్నమాట. తెలంగాణ ప్రజలు ఎలా ఉంటారు అని అంటే, ఇంక్లూడింగ్ నేను కూడా ఎలా ఉంటారు అని అంటే వాళ్ళు ముందు వెనుక ఏం ఆలోచించారు, ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టేస్తారు. అదే ఆంధ్ర ప్రజలు అనుకో కొంచెం ఖర్చుగా వాళ్ళు ఆలోచిస్తారు, పైసలు చూసి వాడుకుంటారు అన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ విధానం ఎట్లున్నదంటే ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలకు వడ్డీలకు డబ్బులు ఇస్తారు. తెలంగాణ ప్రజలకి చాలామందికి డబ్బులు సమకూర్చడం రాదు, డబ్బుని తర్వాత ఇంకా పెద్దగా చేయడానికి కూడా రాదు. ఆంధ్ర తెలంగాణలో కంపేర్ చేసుకుంటే చాలా తేడా ఉంటుంది.
కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే డబ్బులు అనేటిది మన ఏ ఏ స్థాయికైనా తీసుకుపోతుంది. అందులో మనం భక్తి సాధన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మనం నార్మల్ లైఫ్ బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. భక్తు సింగ్ గారు ఆయన సాక్ష్యంలో ఆయన చెప్పుకున్న మాట అన్నమాట. ఎవ్వరికి డబ్బులు అడగకు, ఎవ్వరికి నీ అవసరతల గురించి చెప్పకు, దేవునికే చెప్పు. నెక్స్ట్ ఏం చెప్పిండంటే ఎక్కువగా పైసలు ఖర్చు పెట్టకు, ఎక్కువ ఆర్భాటం చేయకు. అందుకే మీరు కొంతమంది హెబ్రోన్ చర్చ్ సావాసం ఉన్న సేవకులని చూడండి, పాత సేవకులు చాలా తగ్గింపు కలిగి ఉంటారు. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు వస్తే కూడా చాలా సింపుల్గా చేస్తారు అన్నమాట. ఒక చిన్న ప్రేయర్ మీటింగ్ పెట్టి ఈవినింగ్ పెళ్లి చేసేస్తారు. హల్లెలూయా. ఎందుకు అనంటే సాక్ష్యం పోతుంది, చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ ఇప్పుడు మీ అందరికీ డబ్బు కావాలి, డబ్బు రావాలి అంటే ఇక్కడ ఒక మంత్రం ఉందన్నమాట. ఆ మంత్రం మీరు కానీ పాటిస్తే, ఆ మంత్రం మీకు చెప్తే ఖచ్చితంగా మీకు 10 రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఖచ్చితంగా నిజంగా వస్తాయి అన్నమాట. మీరు నమ్మండి, నమ్మకపోండి. బైబిల్లో ఒక మంత్రం ఉందన్నమాట, ఒక వాక్యం ఉన్నది. ఆ వాక్యం నువ్వు కానీ పదే పదే చెప్తే నీ అకౌంట్లో పైసలు పడిపోతాయి, ఖచ్చితంగా పడతాయి. నా అకౌంట్లో అట్లనే పైసలు వస్తాయి. అది మీ అందరికీ నేను చూపించబోతున్నాను. అది మీరు ఆ వచనం మీరు రాసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక కొత్త నిబంధనలో ఉంటుంది. డబ్బులు అనగానే మ్యాక్సిమం అందరు ఇప్పుడు బైబిల్ తీస్తారు. ఫిలోమోను కాదు, ఫిలిప్పీలకు రాసిన ఎఫెసీలకు రాసిన పత్రిక తర్వాత ఉంటుంది. ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్స్ 19. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఇది నార్మల్ విషయం, నార్మల్ మాటలు కాదు. ఫిలిప్పి అనే సంఘానికి పౌలు భక్తుడు ఒక మాట ఇస్తున్నాడు, ఒక బ్రిడ్జ్ పెడుతున్నాడు. ఒకటి చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున మహిమతో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. ఈ వచనము మనం పదే పదే పలికినప్పుడు ఈ వచనం ఏమవుతుందంటే మనం నోటి ద్వారా మనం రిలీజ్ చేస్తూ ఉన్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు పరలోకంలో తర్వాత మన చుట్టూన్న దేవదూతలు ఈ వచనాన్ని తెలుసుకొని మనకి ఎక్కడైతే డబ్బులు వస్తలేవో అక్కడ డబ్బులు వచ్చేటట్టు డోర్ ఓపెన్ చేస్తారన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది ఏంది అని అంటే వాక్యం ఓన్లీ చదవటం వరకే పెట్టుకుంటారు, దాన్ని పలకటం బెటర్ అన్నమాట. యేసుప్రభు ఏమన్నాడు అంటే కొండపై సముద్రంలో పడు అని పలికితే పడుతుందంట. ఎప్పుడైతే మనం ఈ వాక్యాన్ని పలుకుతుంటామో దాని మీనింగ్ ఏంటంటే వీళ్ళు నా మాటలు విని దాన్ని నమ్ముచున్నారు, నేను ఎట్లయినా చేయాలి అని చెప్పి దేవుడు కూడా ఏం చేస్తారంటే జోక్యం చేసుకుంటారు. హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పే విధానం ఏంటంటే ఈ వచనాన్ని, ఈ వాక్యాన్ని మీరు పలకండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఈ మాట చెప్పాలి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఈ మాట పలకండి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన బైబిల్ ట్రైనింగ్ చేశాడు. అయితే ఆయన జాయిన్ అయిన ట్రైనింగ్లో అక్కడ ఫీజు కట్టాలన్నమాట. అప్పటి వరకు 5,000 6,000 కట్టారు, ఇంకా మిగతా 10,000 కట్టాలి. అప్పుడు ఆయన వాక్యం చదువుతూ ఉంటే ఈ వాక్యం ఆయనకు అర్థమైంది. ఈ వాక్యం ఓన్లీ పలకటం మొదలుపెట్టిండు ఆయన. రోజు గుర్తొచ్చినప్పుడల్లా పలికేటోడు, ఇంటర్వెల్లో పలికేటోడు, బయటికి వెళ్తున్నప్పుడు పలికేటోడు. పలకంగానే ఒక 4-5 రోజుల తర్వాత ఒక గుర్తు తెలియని వ్యక్తి 7,000 8,000 అకౌంట్లో వేసాడు. ఇది నిజం అన్నమాట. ఆయన ఆ బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అందరూ బైబిల్ కాలేజ్ గురించి ట్రైనింగ్ సాక్ష్యం చెప్తారు కదా, ఆ సాక్ష్యంలో చెప్పిండు అనమాట ఏడుచుకుంటూ, నాకు ఎవరో తెలియదు నా అకౌంట్లో పైసలు వేసిండు. నేను ఎంక్వైరీ చేస్తే లేదు బ్రదర్, మీ నాన్నకి మేము ఇవ్వాల్సిన డబ్బు ఉండే, ఇప్పుడు మీకు ఇచ్చేస్తున్నాము, మీ నాన్న అకౌంట్ పనిచేస్తలేదు, మీ నాన్నకు అడిగితే ఈ అకౌంట్లో ఏమన్నాడు, ఈ అకౌంట్లో వేసేసినాము. హల్లెలూయా. అట్లా ఆయన పలికి ఏం చేసిందంటే ఆ డబ్బుతో ఫీజులు కట్టిందనమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా.
చాలామంది క్రిస్టియన్స్కి ఈ విషయం తెలుస్తలేదు. డబ్బు నీ దగ్గరికే వస్తుంది. సంపద, ఆరోగ్యము, మంచి పేరు, ఈ మూడు కూడా దేవుని దగ్గర ఉన్నాయి. అందుకే మనము ద్వితీయోపదేశ కాండంలో దేవుని గుర్తు చేసుకోవాలని చెప్పాడు. సామర్థ్యత కలుగు చేయవాడు ఆయనే, అప్పులు తీర్చేవాడు ఆయనే. నీ ప్రతి అవసరం కూడా దేవుడు ఏం చేస్తాడు, తీరుస్తాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. నెక్స్ట్ ఏంటి అని అంటే, మనం విశ్వాసం కలిగి ఉండాలి. ప్రొఫెటికల్ యాక్ట్ అనేది మనం చేయాలి. ప్రొఫెటికల్ యాక్ట్ అంటే ఏంటంటే, మన భవిష్యత్తు గురించి మనం ఆశీర్వాదం ఇచ్చుకోవాలి. మన భవిష్యత్తు గురించి మనం మంచి మాటలు పలకాలి. నా అకౌంట్లో ₹1,00,000 పడును కాక, నా పిల్లలు ఉన్నతమైన స్థాయిలో వెళ్ళును కాక, యేసు నామంలో నాకు ఇంకొక 5-6 సంవత్సరాలు నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇంత పెరుగును కాక అనేది మనం పలకాలి. ఇట్లా పలకటం వల్ల ఏమవుతుందంటే, అక్కడ రూట్ ఓపెన్ అయిపోతుంది. హల్లెలూయా. నువ్వు పలకటం వల్ల పని జరుగుతుంది. మన నోటి ద్వారానే అన్నీ కూడా మనకు వస్తాయి. అసలు నోరు తెరవకుండా మీరు ఉండండి, పొద్దున్న మీరు బతకలేరు, చాలా కష్టం. పబ్లిక్ కూడా అర్థం కాదు, దేవుని కూడా అర్థం కాదు. మనం ఎట్లయితే మన నోరుని వాడుతుంటామో అట్లనే మన జీవితంలో డబ్బు అనేది వస్తూ ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. డబ్బులు సంపాదించటం చాలా ఈజీ. అప్పుల నుంచి బయటపడటమే చాలా కష్టం. ఈ అప్పులు చేపించేది ఎవరు అంటే, ఈ దురాత్మ చీకటి శక్తులు. హల్లెలూయా. ఎందుకంటే నీకు డబ్బులు వచ్చేస్తే నీకు ఇంకా విశ్వాసం పెరుగుతుంది. నీకు డబ్బులు వచ్చేస్తే నువ్వు సేవకి ఖర్చు పెట్టేస్తావు. నువ్వు డబ్బులు వస్తే నువ్వు ఇంకా ఏదో ఒకటి చేస్తావు అని చెప్పి సైతాన్ ఏం చేస్తాడంటే, మన జీవితంలో ఈ డబ్బులు రాకుండా చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. డబ్బులు ఎక్కడి నుంచైనా వచ్చేది ఉందనుకో, అక్కడ ఆగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా డబ్బులు వచ్చేంత వరకు ఎవ్వరు కూడా చెప్పద్దు. చెప్పినావా కథం, అది రానే రాదు, ఆగమైపోతుంది. హల్లెలూయా. చెప్పకపోయినా ఏం కాదు, అదేం భూకంపం కాదు, ఎవడొచ్చి తిన్నాడు. కానీ మనమే ఫట్ అని చెప్పేస్తాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకొక విషయం ఏంటి అని అంటే, మనం ఎప్పుడైతే దేవుని దగ్గర పని చేస్తామో దేవుడు మనకు జీతం ఇస్తాడు. జీతగాడు జీతానికి పాత్రుడు అని బైబిల్లో ఉంది. హల్లెలూయా. దేవుని దగ్గర మనం పని చేయాలి. దేవుని సిలువను మనం మోయాలి. దేవునికి ఓదార్చాల, దేవుని దగ్గర కన్నీరు గార్చాల. హల్లెలూయా. దేవుడు చెప్పిన పరిచర్య మనం చేయాలి. తన భక్తుల కోసం ప్రార్థన చేయాలి, తనను స్తుతించాలి. ఈ స్తుతించినప్పుడు తర్వాత ఈ ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే, దేవుని ప్రియమైన వాళ్ళగా ఆటోమేటిక్ డబ్బులు అనేటివి రిలీజ్ అవుతాయి. హల్లెలూయా. ఇప్పుడు అదే పని నువ్వు ఒక దగ్గర పోయి చేసినావు, నీకు 500 1000 వస్తాయి. అదే పని నువ్వు దేవుని దగ్గర చేయి, నీకు దేవుని దగ్గర కూడా పైసలు వస్తాయి. దేవుడు ఇచ్చిన పైసల్లో అర్కత్ ఉంటుంది. నువ్వు కష్టపడిన దాంట్లో అంత కనబడదు. హల్లెలూయా. ఒకరోజు నేను ఏం చేసినానంటే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. అయితే ఒక సిస్టర్ గారు వచ్చి ఆమె చేతిలో ₹500 పెట్టింది. హల్లెలూయా. ఒకరోజు ప్రార్థన చేసినందుకు ₹500 వచ్చింది. హల్లెలూయా. తర్వాత వస్తూనే ఉన్నాయి. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దేవుడు ఎప్పుడు కూడా మనని ఇవ్వాలనే చూస్తాడు. తర్వాత దేవుడు ఇచ్చిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉంది. దేవుడు కూడా ఏం చేస్తాడంటే, కొంతమందికి డబ్బులు ఇచ్చి చూస్తాడు ఈ మైండ్ సెట్ ఎట్లుంటుందని. దౌర్భాగ్యం ఏంటి అని అంటే, చాలామంది డబ్బు వచ్చిన తర్వాత ప్రార్థన చేయటం మానేస్తారు, చర్చికి రావటం మానేస్తారు. వీళ్ళ ఊహాగానం ఎట్లుంటుందంటే, ఇవి వచ్చేసినాయి కదా మనకు పైసలు, చాలు తర్వాత చూద్దాం. మళ్ళీ పైసలు అయిపోయినాయి అనుకో, బ్యాంక్ అకౌంట్లో పైసలు తగ్గినాయి అనుకో, అప్పుడు వస్తుంది మోకాళ్ళ ప్రార్థన, అప్పుడు వస్తుంది ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. అక్కడే మనం పతనం అయిపోతున్నాం. డబ్బులు వచ్చినా రాకపోయినా దేవుడు ఎలాగైనా పోషిస్తాడు. ఎందుకని నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, నువ్వు ఏం చేసినా ఆయన పోషిస్తాడు. ఎందుకంటే మనం ఆయన నమ్మి బాప్తిజం తీసుకున్నాం కాబట్టి అన్ని బాధ్యతలు కూడా ఆయనవే అన్నమాట. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన డబ్బులు ఇస్తున్నప్పుడు మన రెస్పాండ్ ఎట్లుంది. మనం ఇంకా భక్తిని పెంచుతున్నామా, భక్తిని తగ్గిస్తున్నామా. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. సైతాన్ ఏం చేస్తుంది అంటే, డబ్బులు ఇచ్చి కూడా పడేస్తుంది, డబ్బులు చూపించి కూడా ఏం చేస్తుందంటే నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తుంది. మన కాన్ఫరెన్స్లో కొంతమంది ఉన్నారు, డబ్బులు వచ్చినప్పుడు ఒక రకంగా రియాక్ట్ అవుతారు, డబ్బులు లేనప్పుడు ఒక రకంగా రియాక్ట్ అవుతారు.
డబ్బులు ఉన్నప్పుడు ప్రార్థన, డబ్బులు లేనప్పుడు ప్రార్థన ఉంటుంది. డబ్బులు వచ్చిన తర్వాత కాన్ఫరెన్స్ ప్రేయర్లోనే రారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనది. అట్లా సైతాన్ ఏం చేస్తుంది అంటే వాళ్ళని టార్గెట్ చేస్తుంది. నీకే కాదు, నాకు కూడా టార్గెట్ చేస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే డబ్బులు మనకి శాశ్వతం కాదు. బైబిల్ ఏముందంటే డబ్బు మీద ఆశ పెట్టుకోకు, దానికి రెక్కలు వచ్చి అది ఎగిరిపోతుంది, నువ్వు ఎడబట్టుకుంటావు అంటాడు సామెతల దాంట్లో. అలా ఎట్లయినా వస్తాయి డబ్బులు, మనకు అవసరానికి కావాలి, వస్తాయి. తర్వాత ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మన ఆలోచన విధానం ఎట్లుంది, చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది ఇళ్ళలో పనిచేస్తూ ఉంటారు. ఆ ఇళ్ళలో పనిచేసేటప్పుడు అందులో ఉన్న వాళ్ళు ఎవరైతే జీతాలు ఇచ్చేటోళ్ళు ఉంటారో వాళ్ళు డబ్బులు బంగారం అంతా పక్కన పడేసిపోతారు. హల్లెలూయా. ఎందుకు పడేసిపోతారు అని అంటే ఏదో వాళ్ళ కోసం కాదు, వాళ్ళని పిచ్చోళ్ళు కాదు. అంటే వచ్చిన పని మనిషి ఈమె డబ్బు మనిషియా లేకపోతే మన మనిషియా అని. అయితే చూసినప్పుడు ఫస్ట్ 200, 300 కాగితాలు అక్కడ పెడతారు, అది అట్లనే ఉన్నదనుకో. తర్వాత బంగారం వెండి ఆడ పెడుతుంటారు. తర్వాత వాళ్ళకి అర్థమైనప్పుడు ఆ పనాన్ని పిలిచి మేము జర ఊరికి పోతున్నాం, ఇంట్లో తాళాలు నీకు ఇస్తున్నాం, నువ్వు చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అంటే యథార్థతను చూస్తారు. అట్లనే దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుడు కూడా మనకి యథార్థత చూపిస్తాడు. చాలామంది లాస్ అయిపోవటానికి ఇదే కారణం. ప్రార్థన చేస్తారు, పైసలు వచ్చేస్తాయి, కథం క్లోజ్ అయిపోతుంది, ఏముండదు. దావీదు భక్తుడిని చూడండి, ఆయన రాజు అయితే కూడా నేనేదో రాజు అయ్యాను, నేను ఒక కోటలో ఉన్నాను, దేవుని మందసము గుడిసెగా ఉంది కదా అని చెప్పి ఆయన దేవుని మందిరం కట్టడానికి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏం నిర్ణయం అంటే దేవుని మందిరం కట్టేంత వరకు నేను బెడ్ మీద పడుకోను అని చెప్పి కిందనే పడుకున్నాడు అన్నమాట. ఆ మందిరం కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టిండు ఆయన. ఎన్నో రాళ్ళు, వజ్రాలు, వైడూర్యాలు, అన్నీ తెచ్చాడు. తర్వాత కట్టే మూమెంట్లో దేవుడు చెప్తాడు, ఏమంటాడంటే నీ చేతికి చాలామంది రక్తం అంటుంది, నువ్వు కట్టకు, నీ కొడుకు కడతాడు అంటే సరే అంటాడు ఆయన. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దావీదు భక్తుడు ఎప్పుడు కూడా తన మొదటి స్థితిని మర్చిపోలేడు. మనకు 10 లక్షలు ఉంటాయి, 20 లక్షలు ఉంటాయి, 30 లక్షలు ఉంటాయి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ సంవత్సరంలో నీ అప్పులన్నీ తెగిపోతాయి, నీ క్రెడిట్ కార్డులు అన్నీ తెగిపోతాయి, తర్వాత నీకున్న లోన్లన్నీ కూడా మాఫ్ అయిపోతాయి. హల్లెలూయా. కానీ నీ భక్తి జీవితం ఎంతవరకు ఉంది ఒకసారి ఆలోచించాలి. యూసేఫ్ అనే వ్యక్తి ఆయన తప్పు చేయలేదు, ఒక తప్పు చేసిన వ్యక్తిగా అక్కడ ఉన్నాడు. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, కానీ తన భక్తి జీవితాన్ని వదులుకోలేదు. ఒక టైం వచ్చింది, రాజుకు కళ చెప్పే టైం వచ్చింది, ఈయన చెప్పేసిండు, కథం, రాజు తర్వాత రాజు అయిపోయాడు ఆయన. సేమ్ దానియేలు భక్తుడు కూడా అంతే, ఒక బానిస బతుకు, ఎవ్వరు అతని కేర్ కూడా చేయరు. అలాంటి వ్యక్తి రోజు భక్తి చేయటం వల్ల అట్ ద ఏజ్ ఆఫ్ 19 years లోపలనే ఆయన ప్రధానమంత్రి అయింది. అంటే మనం చేసే భక్తి సాధన మనకి ఎక్కడికైనా తీసుకుపోతుంది. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఓన్లీ డబ్బులు డబ్బులు డబ్బులు, నాకు డబ్బులు రావాలా, నాకు డబ్బులు కావాలా, నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరగాలి, ఇదే దీనికోసమే ఉండద్దు. హల్లెలూయా. అది చిన్నపిల్లల తత్వము. 3 ఏళ్ళు వస్తుంది, 10 ఏళ్ళు వస్తుంది, నమ్మిన అదే ప్రేయర్. హల్లెలూయా. డబ్బులు లేవు, అప్పుడు నీ ప్రేయర్ లైఫ్ ఎట్లుంది? దేవునికి మనం చెప్తాం నేను ఉపవాసం చేస్తా ప్రభా అని, మరి ఏడా ఉంది నీ ఉపవాసం? దేవునికి చెప్తాను నేను ఇంత చేస్తా ప్రభా, అంత చేస్తా, మరి ఏడా? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అమెరికాలో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ చాలా బిజీ ఉంటుంది. సాటర్డే సండే హాలిడే ఉంటుంది, బాగా పైసలు వస్తాయి. సండే రోజు వాళ్ళు ఒక బోర్డు పెడతారు, టుడే గాడ్స్ డే వీఆర్ ఇన్ చర్చ్. ఈరోజు ప్రభు దినము, మేము చర్చిలో ఉన్నాం, మేము రామానేస్తాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. అక్కడ ఉంటే నాకు మస్తు పైసలు వస్తాయి, వారం అంతా రాని పైసలు ఆ రోజు వస్తాయి సండే రోజు. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. చాలా ప్రాముఖ్యం. మన జీవితంలో దేవుడు చాలామంది ఇప్పుడు ప్రభువుని నమ్ముకోవడానికి ఏంటంటే బాగా అప్పులైతున్నాయి, అందుకే ప్రభువుని నమ్ముకుంటా, ప్రభు తీర్చేసిండు. తర్వాత నీ వైఖరి ఏంది, నీ రెస్పాండ్ ఏంది, నువ్వు ఎట్లుంటున్నావు? చాలా ప్రాముఖ్యమైన విషయం. డబ్బులు ఈరోజు వస్తే రేపు వెళ్ళిపోతాయి. నీ భక్తి సాధన నిన్ను ఉన్నతమైన స్థాయిలో తీసుకొని పోతుంది. ఎప్పుడు కూడా మన మొదటి స్థితిని మనం మర్చిపోవాలి. దానియేలు ప్రధానమంత్రిగా అయ్యాడు, అతని ముందల 3 రాజ్యాలు వెళ్ళిపోయినాయి, అతనికి మరణ శిక్ష విధింపబడ్డది. ఆ టైంలో కూడా ఆయన ఏం చేసినాడంటే
తన రూమ్లో పోయి యెరూషలేము తట్టు కిటికీలు పైకి ఓపెన్ చేసి చేతులు పైకి లేపి ప్రభువుని బతిమలాడుతూ ప్రభువుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక ప్రధానమంత్రి ఎవరిని స్తుతిస్తున్నాడు? ప్రభువుని స్తుతిస్తున్నాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 85-86 ఇయర్స్లో ఆయన 21 రోజులు ఉపవాసం చేసినాడు. అంటే ఆయన మంచి ఏజ్లో ఉన్నప్పుడు ఎంత ఉపవాసం చేశాడు, ఎంత ప్రార్థన చేశాడు, ఎంత ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకి ఏ స్థాయిలో తీసుకుపోయిందో చూడండి. మరణం వరకు కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడు. దానివల్ల ఏమైంది? మరణం కూడా ఆయన ఏం చేయలేకపోయింది. సింహాల బోన్లు ఏమి చేయలేకపోయింది. ఆయన మీద ఎవరైతే కుట్ర పండారో వాళ్ళకి ఆ కుట్ర వారి మీదకి వచ్చింది. ఇదంతా కూడా భక్తి జీవితం ద్వారా. హల్లెలూయా. దేవుని ప్రియమైన వాళ్ళ. కాబట్టి మనం ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి డబ్బు శాశ్వతం కాదు. డబ్బు మీద మనం పెద్దగా ఫోకస్ చేయదు. కానీ డబ్బులు చాలా ఇస్తాడు దేవుడు. భక్తి మీద ఫోకస్ చేయాలి. భక్తిని మనం నెరవేర్చుకోవాలి. వరంగల్లో ఒక పాస్టర్ గారు ఉంటారు, ప్రీతి జడ్సన్ అబ్రహాం గారు అని చెప్పి, చాలా గొప్ప దైవజనుడు. హల్లెలూయా. తినడానికి కూడా తిండి ఉంటాయి కదా, వాళ్ళు తమిళలో. అయితే అప్పు చేసి ఏం చేసినారు అంటే ఒక బేకరీ ఓపెన్ చేశారు. బేకరీ బాగా నడవటం మొదలైంది. ఆ బేకరీ ద్వారా వచ్చే డబ్బులే సేవలో ఖర్చు పెడతారు. వాళ్ళకి ఎక్కడి నుంచి కూడా డబ్బులు రావు, ఎవరిని కూడా డిమాండ్ చేయరు. ఆ బేకరీ నుంచి వస్తే డబ్బులు. హల్లెలూయా. సండే రోజు ఆ బేకరీ క్లోజ్ అయిపోయి ఉంటుంది. పెద్ద చర్చ్ కట్టారు, పెద్ద ఇల్లు ఉంది. తర్వాత వచ్చిన పేద ప్రజలందరూ చూసి ఓన్లీ ఆ బేకరీ వలన అన్నమాట. హల్లెలూయా. మనం చేసే చిన్న వ్యాపారమే కావచ్చు, చిన్న ఉద్యోగమే కావచ్చు, అది 100 మందికి దేవుడు తిండి పెడతాడు. దానికి ముందు మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మదర్ తెరీసా గారు ఉన్నారు. ఆమె రిజైన్ అయినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే కుక్క సాగు చేస్తావు అన్నాడు అలా సార్. ఆమె వచ్చింది. ఆమె వచ్చి భారతదేశంలో చాలా సేవ చేసింది, చనిపోయినారు. ఆమె చనిపోయినప్పుడు ప్రధానమంత్రి వచ్చిండు, తర్వాత ముఖ్యమంత్రి వచ్చిండు, తర్వాత ఇంకెవరు ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ కూడా వచ్చిండు. హల్లెలూయా. తర్వాత ఆమె చనిపోయినప్పుడు 1000 కోట్ల ఆస్తులకి ఆమె యజమానిగా ఉండి చచ్చిపోయింది. ఇంత ఆస్తి ఎలా సంపాదించింది, ఇంతమంది ప్రజలను ఎలా సంపాదించింది అంటే మార్నింగ్ 4 o'clock నుంచి 6 o'clock వరకు ఆమె ప్రేయర్లో ఉంటుంది. 6-6:30 స్నానం చేసుకొని బయటకు వచ్చేస్తుంది ఫీల్డ్ వర్క్లో. వచ్చి ఎవరు పేదవాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడేది. ఏదైనా కంపెనీ ఉంటే కంపెనీలో వెళ్ళి ఒకవేళ బిస్కెట్స్ ఏమైనా ఉంటే ఆ బిస్కెట్స్ విరిగిపోతే అక్కడ పోయి మాట్లాడే, సార్ మా దగ్గర అనాథ పిల్లలు ఉన్నారు, ఈ విరిగిపోయిన బిస్కెట్స్ మీరు ఏం కూడా ప్యాకింగ్ చేయరు కదా, నాకు ఇచ్చేసేవాడిని. ఏదైనా పెళ్లి ఫంక్షన్లో పోతే వాళ్ళకి ముందే పోయి చెప్పేది, మా దగ్గర ఇట్లా విధ్వరాలు ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు, అన్నం ఏదైనా మిగిలిపోతే సార్ ఇదిగో నా అడ్రస్, దానికి పంపించేసాను. ఆమె సేవను చూసారు కొంతమంది ధనవంతులు చూసి, అదే మనం ఎంతో చేస్తున్నాము, మనం ఎన్నో పాపాలు చేసి డబ్బు సంపాదిస్తున్నాం, మనం ఏదో రకంగా మన పాపాన్ని ప్రక్షాళన చేసుకుందాం, కడుక్కుందాము అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆమెకు డొనేషన్స్ రాసి ఇచ్చేటారు. హల్లెలూయా. అట్లా ఆమె ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయింది. దానికంటే ముందు ప్రార్థన జీవితం, యథార్థంగా దేవుని వెతకటం నేర్చుకుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూస్తే అసలు ఎప్పుడు డబ్బులు చూడడు ఒకటేసారి డబ్బులు చూసిండనుకో వాడి మాట తీరు మారిపోతుంది, వాడి యాటిట్యూడ్ మారిపోతుంది. ఇక అసలు నాళ్ళకి ఎవరు లేడు అంటాడు, అక్కడే పడిపోతాం అన్నమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుడు ప్రియమైన వాళ్ళగా ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు అందరికీ చెప్తుంది ఏంటంటే మీకున్న అప్పులన్నీ కూడా దేవుడు యేసు నామములో తీర్చేస్తాడు. ఈ ఏప్రిల్ నెలలో దేవుడు గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు. మీరు నమ్మండి, నమ్మకపోండి. హల్లెలూయా. కానీ నీ భక్తి సాధన ఏది? నువ్వు చేయాల్సిన ప్రార్థన ఎంతవరకు చేస్తున్నావు? నువ్వు ఒక 200 కోసం, ఒక 300 కోసం ఒక దగ్గర పనికి వెళ్తున్నావు, ఒక బిజినెస్ చేస్తున్నావు. హల్లెలూయా. కానీ వచ్చిన పైసలు సరిపోతుంది. ఎవరు తీసుకుపోతుంది? ఇగో ఈ సైతాన్ శక్తులు తీసుకుపోతుంది. హల్లెలూయా. అదే మనం భక్తి సాధన చేస్తూ ఉంటే బైబిల్లో ఏముందంటే నీ పంటను తినే పురుగుని నేను శపిస్తా అంటున్నాను. పంట పండించడం గొప్ప విషయం కాదు, పంటకి పురుగు పట్టకుండా ఉండటం గొప్ప విషయం. అంటే మనకు వస్తున్న డబ్బులు వస్తున్నాయి కానీ ఎక్కడెక్కడో ఖర్చు అయిపోతున్నాయి, ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నాయి. ఒక సంచికి రంధ్రం ఉంటే ఎట్లయితే పడిపోతే అంతే ఎట్లా స్కాటర్ అయిపోతాయో అట్లా అయిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే భక్తి సాధన లేదు. ఉద్యోగానికి వ్యాపారానికి ఇచ్చే ప్రిఫరెన్స్ దేవునికి ఇస్తలేము. హల్లెలూయా. దేవుని దగ్గర శక్తి పొందుకుంటలేదు, దేవుని దగ్గర అభిషేకం పొందుకుంటలేదు.
మన వ్యాపారాన్ని, మన మన ఉద్యోగాన్ని, మన డబ్బుల్ని ఇబ్బంది పెట్టే సైతాన్ శక్తిని మనం జయించకుండానే వాటి వలల్లోనే ఉండి మనం తెస్తున్నాం, వాటికి ఆహుతి అయిపోతున్నాం. ఎప్పుడు కూడా మన అప్పులతోని మనము అట్లనే ఉండిపోతాము. కాబట్టి భక్తి సాధన చేయండి. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మంచిది. ఇప్పుడు మీ అందరూ కూడా మీ తల మీద చేయబెట్టుకొని మీరు ప్రార్థన చేయండి. నేను మీకోసం ఇప్పుడు ప్రార్థన చేస్తాను. ఇప్పుడే దేవుడు మీకు రిలీజ్ చేస్తాడు. ఈ రాత్రే కొన్ని పైసలు వచ్చేస్తాయి, మీ అకౌంట్లో పడిపోతాయి. చూడండి, కావాలంటే ఇస్తాడు దేవుడు. ఈ వారంలో వచ్చేస్తాయి. 10వ తారీఖు తర్వాత పైసలు వచ్చేస్తాయి. హల్లెలూయా. చిట్టీల కోసం వెతికే వాళ్ళు చిట్టీలు దొరుకుతాయి, లోన్ శాంక్షన్ అవుతుంది, అప్పులు పుడతాయి, అన్నీ అవుతాయి, వేస్తున్నామో అవుతాయి. కానీ నీ భక్తి సాధన ఎలా ఉంది? చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచిస్తే మన జీవితం ఎన్నో డబ్బులు వచ్చి వెళ్ళిపోతూనే ఉంటాయి, కానీ మనం దేవునికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి భక్తి సాధన మీరు మెయింటైన్ చేయండి, దేవుడు మీ ద్వారా విజయం ఇస్తాడు. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మీ కుడి చేయి మీ తల మీద పెట్టుకోండి. నేను ఎలాంటి మాటలు పలుకుతూ ఉంటానో అట్లా మీరు కూడా పలకండి, మీకు కూడా దేవుడు విజయం ఇస్తాడు. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన చేసిన తర్వాత నేను ఏదైతే ప్రేయర్ చెప్తానో ఆ ప్రేయర్ని మీరు పాటించండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవం గల యేసయ్యా, నీకు స్తోత్రం. ప్రభా, ఈరోజు నీ బిడ్డలు ప్రభా ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రభా తండ్రి అయిన దేవ, నీ ప్రభా నీ ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసులో ప్రభా ప్రతి అవసరం మీరు తీర్చండి ప్రభా. మరి పిలిపిలకు రాసిన పత్రిక 4:19 ఉన్నది ప్రభా. ఆ మాటను పట్టుకొని అడుగుతున్నాను, మీ బిడ్డలు ఏ విధంగా అయితే ఆర్థికంగా ఇబ్బంది పడుతారో వాళ్ళు ఇప్పుడే బాగా ఉన్నదంట. హల్లెలూయా. రాజుల డబ్బు కొల్ల సొమ్ముల చేతికి వచ్చును కాక, రహస్య స్థలంలో ఉంచబడిన నిధులు వాళ్ళ చేతికి వచ్చును కాక. యేసునామములో నేను రిలీజ్ చేస్తున్నా, యేసునామములో రిలీజ్ చేస్తున్నా. మీరు కార్యాలు జరిగించు, మీ బిడ్డలను దీవించు, ఆశీర్వదించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. మీరందరూ కూడా మీరు ఎంత విశ్వాసం పెడితే అంత. నమ్ముట నీవన్నైతే నమ్ము అని సమస్తం సాధ్యం. మనసులో నమ్మండి. మీ కుడి చేయి మీ తల మీద పెట్టుకోండి. నేను ప్రార్థన చేస్తా. నేను ఎలా అయితే చెప్తానో అలా మీరు ప్రార్థన చేయండి. చూడండి, ఏదో ఒకటి జరుగుతుంది. రైట్. మనం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం యేసు ప్రభా, నీకు వందనాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవు, నా దేవుడవు, ఈరోజు నాకు ఈ భాగ్యము ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నేను యేసుక్రీస్తు నామములో నా కుటుంబంలో, నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందులను నేను విరగొడుతున్నా, యేసు నామములో విరగొడుతున్నా. నేను ఇప్పుడు ప్రకటిస్తున్నాను, యేసు నామములో నాకున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. యేసు నామములో వెళ్ళిపోయినాయి. నేను ఇప్పుడు యేసు నామములో నా పూర్వీకుల ద్వారా వచ్చిన శాపాన్ని, వారి ద్వారా వచ్చిన పేదరికాన్ని నేను యేసు నామములో క్యాన్సిల్ చేస్తున్నా. నేను యేసు నామములో క్యాన్సిల్ చేస్తున్నా. ఆర్థిక స్ట్రగుల్స్ నాకు నా పితరుల నుండి ఏదైతే ఫాలో అవుతున్నాయో అవన్నీ కూడా నేను విరగొడుతున్నా. నా జీవితంలో యేసు నామములో సమృద్ధి కలుగును గాక. యేసు నామములో సమృద్ధి కలుగును గాక. నాకు అప్పుల పాలు చేస్తున్నా అప్పు దయ్యమా, నేను ఎప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడాలని
నన్ను ఇబ్బంది పెడుతున్న చీకటి శక్తి యేసు నామములో నేను విరగొడుతున్నా. యేసు నామములో నా లోపలికి వెళ్ళిపో, నా కుటుంబంలోకి వెళ్ళిపో. యేసు నామములో దైవిక అవసరతలు, ఆర్థిక ఇబ్బందులు విడుదల నేను చేస్తున్న యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. ఆర్థికంగా ఉన్న ప్రతి బలమైన ఘటాన్ని యేసు నామములో నేను బయటికి లాగుతున్నా. యేసు నామములో నా లోపలికి వెళ్ళిపో, నా ఒంట్లోకి వెళ్ళిపో. యేసు నామములో వెళ్ళిపో. డబ్బు మీద ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్న దయ్యమా, డబ్బే సర్వమని చేస్తున్న దయ్యమా, యేసు నామములో వెళ్ళిపో, యేసు నామములో వెళ్ళిపో. నీకు హక్కు లేదు నా మీద. యేసు నామములో ఇప్పటి నుంచి నేను ఏ అప్పుకి, ఏ వ్యక్తికి బానిసను కాను. ఇప్పుడే నేను దేవుని దివ్యమైన జ్ఞానాన్ని, నా అప్పులను ఎలా జయించాలో అలాంటి జ్ఞానాన్ని ఇప్పుడే పొందుకున్నాను. యేసు నామములో పొందుకున్నాను. ఏ చీకటి శక్తులైతే నేను ఎదగకుండా అప్పుల పాలైపోయి నా జీవితాన్ని నాశనం చేస్తున్నాయో, నా పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నావు, యేసు నామములో ఆ దుష్ట శక్తులతో నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడే మీ పట్టుని విడవండి. యేసు నామములో విడవండి. యేసు నామములో నేను ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఈ రోజు నుంచి నాకున్న అప్పుల భారము తెగిపోను గాక. ఈ రోజు నుంచి నాకున్న ప్రతి అవసరము తీర్చబడును గాక. నా అకౌంట్లో డబ్బులు ఉండును గాక, నా బీరువాలో డబ్బులు ఉండును గాక, నా చేతి నిండా డబ్బులు ఉండును గాక. నేను సేవకులకు, అనాథ పిల్లలకు సేవ చేయడానికి యేసు నామములో డబ్బులు ఖర్చు పెట్టును గాక. యేసు నామములో, యేసు నామములో ఇప్పుడే పరలోకం కిటికీలు తెరవబడును గాక. నా జీవితంలో దేవుని అవసరతలన్నీ కూడా, ఆర్థిక ఆశీర్వాదాలన్నీ కూడా నా మీద రిలీజ్ అవ్వను గాక, నా మీద రిలీజ్ అవ్వను గాక. యేసు నామములో రిలీజ్ అవ్వను గాక. యేసు నామములో రిలీజ్ అవ్వను గాక. హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రం. నాకున్న పేదరికం అనే శాపం ప్రభువా ఎవరు పెట్టిరో తెలియదు, ఎవరు నాశనం అయిపోవాలని ఎవరు పెట్టిరో తెలియదు. వాళ్ళందరినీ క్షమించండి. వాళ్ళ పాపాలు నేను ఒప్పుకుంటున్నాను. ఈ అప్పుల బంధకం నుండి, ఈ సైతాన్ శక్తి నుండి మీరు విడిపించండి. యేసు నామములో సైతానా విరిగిపో. నా కుటుంబాన్ని వీరు, ఆర్థిక గొలుసులను, నన్ను పేదరికం చేసే దరిద్రాన్ని యేసు నామములో నేను విరగొడుతున్నాను. అడ్వాన్స్కి నాకు డబ్బులు వచ్చును దాకా, నాకు ఎక్కడైతే డబ్బు రావాలో, నేను ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో యేసు నామములో రిలీజ్ అవ్వను దాకా. నా శాలరీ ఇంక్రిమెంట్ అవ్వను దాకా. నాకు వేస్ట్ ఖర్చు చూపించి యేసు నామములో బయటికి రా. సైతానా కాలిపో. యేసు నామములో కాలిపో. నన్ను ఎండబెడుతున్నా, నన్ను లిమిట్ చేస్తున్నా ప్రతి చీకటి ఆత్మ, ప్రతి సిట్యువేషన్
యేసు నామములో బయటికి రండి. యేసు నామములో బయటికి రండి. నన్ను ఆర్థికంగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందకుండా చేస్తున్న దుష్టాత్మ యేసు నామములో బయటికి రా. యేసు నామములో బయటికి రా. తండ్రి నీకే వందనాలు. నా ఆస్తిని పెంచుతున్నందుకు వందనాలు. నా డబ్బుల అవసరం పెంచుతున్నందుకు వందనాలు. నాకు సొంతం ఇల్లు ఇస్తున్నందుకు వందనాలు. నాకు బ్యాంకు బ్యాలెన్స్ ఇస్తున్నందుకు వందనాలు. నేను అనేక మందిని పోషించిన దాక, అనేక మందికి ధైర్యం ఇచ్చిన దాక, సైతానా నాకు వచ్చే డబ్బుల్ని నువ్వు తీసుకుపోవటానికి వీలేదు. నువ్వు నా కష్టాన్ని ఎత్తుకుపోవటానికి వీలేదు. యేసు నామములో బంధిస్తున్నా. యేసు నామములో బయటికి పో. ఈరోజు రాత్రి యేసు నామములో ఆత్మ మండలంలో నాకున్న పేదరికపు వస్త్రాన్ని, నన్ను దరిద్రంలో మోస్తున్న వస్త్రాన్ని, అప్పుల మీద అప్పులు వేస్తున్న వస్త్రాన్ని నేను చింపేస్తున్నా. దేవుని దయ నాకు కలుగును గాక. ఇప్పటి నుంచి నాకు ఏ అప్పులు ఉండకుండా ఉండును గాక. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. యేసు ప్రభానికే వందనాలు. యేసు ప్రభానికే వందనాలు. యేసు ప్రభానికే వందనాలు. నేను నా భవిష్యత్తు గురించి, నా పిల్లల భవిష్యత్తు గురించి నేను ఇప్పుడు ప్రకటిస్తున్నాను. వారు ఉన్నతమైన స్థాయిలో వెళ్ళను. నాలో ఉన్న జీవము, నాలో ఉన్న అభిషేకం రిలీజ్ అవ్వను గాక. నా ఇంట్లో సమాధానం కలుగును గాక. నాకు సహాయం కలుగును గాక. నాకు డబ్బుల కోసం ఆకాశమున దేవదూతలు సహాయం చేయును గాక. యేసు నామములో సహాయం చేయును గాక. యేసు నామములో సహాయం చేయును గాక. నా దేవుడు నన్ను ధనవంతుడు చేసిందని అందరికీ నేను చెప్పును గాక. యేసు నామములో చెప్పును గాక. యేసు నామములో చెప్పును గాక. యేసు ప్రభానికే వందనాలు. యేసు ప్రభానికే వందనాలు. ప్రభా, ఈ ప్రార్థన అంతా కూడా నీ చేతికి సమర్పిస్తున్నాను. ఈ బిడ్డలను మీరు దీవించు, ఆశీర్వదించు, నీ సాక్షిగా నిలబెట్టుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు ప్రార్థన చేస్తే మీకు ఏమైనా అనిపిస్తే చెప్పండి. తర్వాత ఆ వాక్యం మీకు ఏమర్థమైందో చెప్పండి. రైట్. థ్యాంక్ యూ. చేసేటప్పుడు నా అప్పులన్నీ నెలలో తీరిపోతే మంచి విశ్వాసం వచ్చింది. ప్రేయర్ చేసేటప్పుడే నాకు ఎంతో బాగా చేసేటప్పుడు ఇంకా తప్పనిసరిగా నాకు ఈ నెల దేవుడు డబ్బులిస్తాడని, నిజంగా నాకు పోగొట్టుకున్నవన్నీ నాకు తిరిగిస్తాడని చాలా నమ్మకం కలిగింది. గట్టి నమ్మకం. ఇన్ని రోజులు చింతిస్తూ ఉన్నాను, కానీ ఇప్పుడు నేను పోగొట్టుకున్న డబ్బులు నాకు దేవుడు ఇస్తాడని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. మంచి రిలీఫ్ ఇచ్చింది. మనసా సమాధానంగా నెమ్మదిగా ఉంది. ఆందోళన లేదు, ఎలాగని టెన్షన్స్ లేదు, నెమ్మదిగా ఉంటాం. ఈ ప్రేయర్లో మాత్రం నేను మీతో పాటు పలుకుతున్నాను. అలాగా అందులోనే ఆనందం. నా అప్పులన్నీ తీరిపోతాను ఒక ఆనందంలో ఉంటాను. థ్యాంక్స్ తమ్ము ఈ ప్రేయర్ చేయించినందుకు. మీకు మీ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదాలు నిండుగా దయచేసింది కాక. ఆమేన్. ఓకే అక్క.
ఇంకెవరికైనా డబ్బులు కావాలంటే ఇప్పుడు మాట్లాడండి. డబ్బులు ఒకరికి చాలా వ్యాధితో ఉన్నాను, కానీ నిజం కొడదామన్నా కొట్టలేకపోతాను, కానీ చేయలేకపోతున్నాను. ఉదయం నుంచి ఒక్క జాకెట్ ఇప్పుడు వరకు కొట్టగలిగాను. నేను కొడుతుండగా వాక్యం విన్నాను, కానీ ప్రేయర్ అనేసరికి ఈ రూమ్లోకి వచ్చి ప్రేయర్ ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు క్రీస్తు మహిమైశ్వర్య చెప్పిన ప్రతి అవసరాలు తీర్చుకోవాలని వాక్యం పట్టుకొని ప్రార్థించినప్పుడు నిజంగా నాకు ఈ నెలలోనే ఈ 10వ తారీఖు లోపలనే నాకు దేవుడు తీరుస్తారు, నాకు సహాయం చేస్తారు. నాకు ధైర్యం విశ్వాసం వచ్చింది, చాలా సంతోషం అనిపించింది. నేను ఒకటి ఎలాగిస్తారు ఎలా తీరుస్తారు అని దిగులుగా ఉన్నది, కానీ దేవుడు ఇస్తాడు, అకౌంట్లో వేస్తాడు, నాకు సహాయం చేస్తాడు, ఒక ధైర్యం కల్పించింది. అందరి బట్టి దేవునికి వందనాలు, చాలా థ్యాంక్స్. మరి నా భర్తకు బాగున్నప్పుడు నెలకు 6,000 ఆదాయం వచ్చింది, కానీ ఈ ప్రోగ్రాం కూడా నా భర్తకి రాలేదు. మరి అయినప్పుడు నాకు ఎంత ధైర్యం అనిపించింది. దేవుడు తప్పకుండా నా భర్త శ్వాస పెడతాడు, నా భర్త సంథింగ్ అవుతాడు నుంచి నాకు చాలా ధైర్యం వచ్చిందమ్మ. చాలా థ్యాంక్స్. అన్న అంటే నాకు కొంత డబ్బు ఇవ్వాలి, చాలా రోజులు ఇవ్వట్లేదన్న. దగ్గరగా 20 సంవత్సరాల నుంచి ఇస్తాను ఆగిపోయారు, పోయిన చెప్పలేదు, మెసేజ్ పెట్టినారు, ఇవ్వట్లేదు. ఈ ప్రార్థన చేసినప్పుడు అతను మైండ్ లో పెట్టుకుని ఈలోగా అతను ఇస్తాడని నాకు నమ్మకం కలిగిందండి. ఇప్పుడే అక్షరం తీయించిన తమ్ము నాకైతే గొప్ప సంతోషంగా ఉంది. నాకు ఈరోజు నెమ్మదిగా చాలా ఒప్పుదల ప్రార్థన మాకు చేసినందుకు, మా ఇంట్లో ఎన్ని సమస్యలు సాతానుడు ఎలాగ దాడి చేస్తున్నాడు, గొడవలు అయినందుకు ఇవన్నీ సైతానుడు బాగా మాలుండి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఎంతో దీనిగా భారం దిగినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు గొడవలు ఆడడం, మా ఇంట్లో డబ్బు కోసమే గొడవలు. ఇప్పుడు గొడవలాడు ఓకే అక్క, రైట్. ఇంకెవరికైనా డబ్బులు కావాలంటే మాట్లాడండి, వస్తాయి మీకు డబ్బులు. అదే దాన్నే విశ్వాసం అంటారు. విశ్వాసం అంటే అక్కడ జరగదు, కానీ జరుగుతుందని మనం నమ్ముతున్నాం. కాబట్టి మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడితే మీకు డబ్బులు వస్తాయి. మాట్లాడకపోతే రాదా అంటే రాదు. రైట్. ఇంకెవరైనా? మరి 4 లక్షల అప్పు ఉంది. మరి దేవుడైతే మరి వాక్యంతో గాని ఇప్పుడు చెప్పిన మాటలతోటి గాని మరి దేవుడు తీసేస్తాడని మరి దేవుడు మాట్లాడినాడు. మరి శాపాలు పాపాల గురించిగా మరి దేవుడు మా పలికిపించాడు. ఇవన్నీ పోతాయని నేనైతే కంపల్సరీ నేను నమ్ముతున్నాను. ఈ సంవత్సరము దేవుడు మొత్తం తొలగిస్తాడని విశ్వాసం నేను నమ్ముతున్నాను. దేవుడు తీసివేస్తాడనక దేవుని నేను విశ్వాసం పెట్టినాను. నాకు ఆర్థిక సమస్యలకు ఇచ్చిన మాట దేవుడు దీవించిందా.
ఓకే అక్క. ప్రైజ్ లార్డ్ అన్న. మరి లోన్ కోసం కూడా మరి రీసెంట్ గా మరి పడితే పెట్టాను. మరి ఈ రోజు మాట్లాడిన విధానం బట్టి నా కోసమనే ఉంది. మరి దేవుడైతే ఎవరెవరు ఏమనుకుంటున్నారో వాళ్ళు డబ్బులు వస్తుంది ప్రేయర్లు పెట్టారు, లోన్ శాంక్షన్ అవుతుంది ఈ నెలలో. దేవుడు ఇచ్చిన వాగ్దానం మార్నింగ్ నీ ఆలోచనను సఫలపరిచి నీ ఆలోచన ఎప్పుడు సిద్ధిపరిచిన వాక్యం కూడా వచ్చింది. మరి ఈ రోజు అంతా నా గురించి మాట్లాడినట్టే ఉందన్న. చాలా బాగుంది వాక్యము. మీరు ప్రేయర్ కూడా చేశారు సాతాను గురించి. బాగుంది, చాలా ఇంట్రెస్ట్ గా ఉందన్న. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మంచిది. మీరందరూ కూడా సాక్ష్యం పలికినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఈ నెలలో మీ అందరు కూడా దేవుడు డబ్బులు ఇస్తాడు, కానీ డబ్బులు వచ్చినప్పుడు దానికోసం ప్రేయర్ చేయండి. తొందరపడకండి. దేని ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టండి. ఒక దగ్గర అన్నీ కూడా రాసుకోండి. రాసుకున్నప్పుడు మీకు నెలలో ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి, అవన్నీ కూడా మీకు ఐడియా వస్తుంది. లేకపోతే చాలా డిస్టర్బ్ అయిపోతారు మీరు. డబ్బులు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, అది మ్యాటర్ కాదు. కానీ మనము దేవుని స్తుతించటం, దేవుని ఘనపరచటంలోనే రియల్గా మనకి డబ్బు వస్తుంది. ఆ వచ్చిన డబ్బు నిలబడుతుంది. సైతానేమో అదే చేయకుండా చేస్తాడు. తర్వాత మీకు ఎవరైతే డబ్బులు ఇచ్చేది ఉందో వాళ్ళు ఏసునామాలు ఇచ్చునుగాక, ఏసునామాలు ఇచ్చునుగాక అని పలకండి. మీ అకౌంట్ ఓపెన్ చేయండి. ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఓపెన్ చేసి ఆ అకౌంట్ని చూస్తే ఒక 10 సార్లు 20 సార్లు 10,000 పడును కాక, 5,000 పడును కాక, 30,000 పడును కాక మీరు పలుకుతూనే ఉండండి. అంటే ఇది ఏంది అని అంటే దీన్ని ప్రొఫెటికల్ యాక్ట్ అంటారు, ప్రొఫెటికల్ లైఫ్ స్టైల్ అంటారు, ప్రవచనాత్మక దినచర్య అంటారు. తర్వాత వాగ్దానంతో కూడిన దినచర్య అని కూడా చెప్పచ్చు. అంటే దేవుడు బైబిల్లో పోషిస్తాడు అన్నాడు కదా, అది విశ్వాసంతో మనం చేస్తున్నాం. అప్పుడు దేవుడే అన్నిటిని కూడా ఏం చేస్తాడంటే రిలీజ్ చేస్తాడు. ఇదే సింపుల్ అన్నమాట. డబ్బు సంపాదించడం, డబ్బు ఖర్చు పెట్టడం పెద్ద విషయం ఏం కాదు క్రైస్తవ జీవితంలో. జస్ట్ దాని టెక్నిక్ తెలవాలి మనకి. ఈరోజు మనం ప్రార్థన చేసాము. ఈ ప్రార్థన వల్ల మరి మనని శోధిస్తున్న దురాత్మలు, ఎన్నో చీకటి శక్తులు ఉంటాయి. అవి డబ్బు రాకుండా చేస్తాయి, వచ్చిన డబ్బుని ఖర్చు అయిపోయేటట్టు చేస్తాయి. డబ్బు రాగానే హాస్పిటల్ పాలవ్వటం, లేకపోతే డబ్బులు ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తే మిత్తి వస్తుంది కదా అని ఇచ్చేయటం, వాళ్ళు ఒక 2-3 నెలలు ఇచ్చిన తర్వాత మిత్తి ఇవ్వకపోవటం, ఏడిపియటం. ఆ డబ్బుతో మనకు టెన్షన్ అయిపోతుంది. మనం వాళ్ళని పెద్దగా అడగలేము, ఎక్కువ అడిగితే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎన్నో ఉంటాయి, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా సైతాన్లు, అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఈరోజు ఖచ్చితంగా దేవుడు విజయం ఇస్తాడు, మీరు నమ్మండి. దేవుడి మాటలు దీవించును గాక. నేను మీకు అందరికీ క్లాత్ ఇచ్చిన కదా, ఆ క్లాత్ రోజు వేసుకొని మీరు అందరూ కూడా ప్రేయర్ చేయండి. నేను ఇచ్చిన కాయిన్, ప్రేయర్ చేసి కాయిన్ ఇచ్చిన కదా, ఆ కాయిన్ పట్టుకొని కూడా మీరు ప్రేయర్ చేయండి. ఈ ఏప్రిల్ నెలలో దేవుడు చాలా డబ్బులు మీకు ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. మీకే అర్థమవుతుంది తర్వాత. ఏప్రిల్ 30 వరకు ఆశ్చర్యపోతారు మీరు. ఎట్లా అయింది బ్రదర్, ఎట్లా అవుతుంది అంతే. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. తర్వాత మీ దగ్గర చాలామంది అప్పుల పాలైన వాళ్ళు వస్తారు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు వస్తారు. వారి కోసం మీరు ప్రార్థన చేయాలి. 5 రోజులు 10 రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి, లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసైనా మీరు ప్రార్థన చేయండి. దేవుని కోసం చెప్పండి. వాళ్ళు కష్టాల్లో బాధల్లో ఉన్నారు, వారిని విడిపించండి. మీరేదో వాళ్ళకి డబ్బులు సాయం చేస్తే వాళ్ళకి విడుదల రాదు. వాళ్ళ ఒంటిలో ఉన్న దయ్యాలను వెలగొట్టాలి. వాళ్ళ ఒంట్లో ఉన్న దయ్యాలను వెలగొడితేనే వాళ్ళకి విడుదల వస్తుంది, వాళ్ళు బాగా అయిపోతారు. ఎట్లా ఒంటిలో ఉన్న దయ్యాలు ఎలా వెలగొట్టాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పాపాలు ఒప్పిపియాలి. తర్వాత వాళ్ళలో ఉన్న దురాత్మ వేసిన బయటికి రా అని చెప్పాలి. నేను చెప్తా ఉన్నప్పుడు ఆ దయ్యం వచ్చి నాకు అటాక్ చేస్తుందేమో అని చెప్పి దానికోసం టెన్షన్ పడద్దు. అట్లా నువ్వు టెన్షన్ పడుతున్నావు అంటే నువ్వు దేవుని నమ్మలేదని అర్థం. నీలో యేసయ్య ఉన్నాడు అనే నమ్మకం లేదని అర్థం. కాబట్టి నీలో యేసయ్య ఉన్నాడు, నువ్వు పలకండి. నువ్వు పలికినప్పుడు అంతా కూడా రిలీజ్ అవుతుంది. వాళ్ళే చెప్తారు, మీరు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత నాకు డబ్బులు వచ్చినాయి, మాకున్న పేదరికం పోయింది, మా కన్నీరు తుడవబడ్డది, వాళ్ళే చెప్తారు. ఆ సాక్ష్యం మనం సంపాదించగలగాలి. మనము డబ్బులు ఇస్తే వాళ్ళకి ఆ సాక్ష్యం రాదు, మర్చిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఒకరికి 1,00,000 రూపాయలు ఇచ్చారు, వేరేడు 5 లక్షలు ఇస్తాడు, అప్పుడు ఈ 1,00,000 రూపాయలు మర్చిపోతారు. కానీ వాళ్ళకి నిజంగా వాళ్ళ కష్టం నుంచి మనం విడిపిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు.
కాబట్టి ఈ విడుదల ప్రార్థన మీరు నేర్చుకోండి. దీన్ని బట్టి మీరు అందరికీ ప్రేయర్ చేయండి. మీ ప్రార్థన చేసే దాంట్లో కూడా నేను పాపాలు ఒప్పుకొని సైతాన్ని బయటికి రామని చెప్పండి, అవి వచ్చేస్తాయి. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. బాయ్.